కంటిన్యూ విత్ అవర్ ప్రీవియస్ స్టడీ. మనం ఏదైతే స్టడీ చేస్తున్నామో దాంతో మనం ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాము. అయితే ఈ రోజు మనం ఇంతకు ముందుగానే మాట్లాడుకున్నట్లుగానే అంటే మనము హెవెన్ గురించినటువంటి 11వ అధ్యాయము, ఏప్రిల్కి రాసిన పత్రికలో ఉన్న 11వ అధ్యాయంలో మనం మాట్లాడుకుంటూ దాని నుంచి హెవెన్ గురించి మాట్లాడుకుందాము అన్నట్లుగా మనము నిర్ణయించుకున్నాం. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని నేను హెవెన్ గురించినటువంటి అంశాన్ని ఈరోజు తీసుకుంటాను. కొంచెం త్వరగా బయటికి వెళ్ళేది కాబట్టి నేను కరెక్ట్ గా 8:15 కంతా ముగించే ప్రయత్నం చేస్తాను. మనం ఈరోజు కొంచెము వీలైనంతగా త్వరగా తర్వాత ఈ పవర్ పాయింట్ ఏదైతే ఉందో అది నేను మీకు షేర్ చేస్తాను, వెంటనే షేర్ చేస్తాను. ఇది అయిపోయిన వెంటనే ప్రవీణ్ రాజ్ పంపుతాను. అందరికీ ప్రవీణ్ రాజ్ పెడతాడు, ఈ గ్రూప్ లోనే పెడతాడు. కాబట్టి మీరు కావాలంటే నోట్స్ రూపంలో దాన్ని తీసుకుని మనము స్టడీ చేయొచ్చు. దిస్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఇఫ్ యూ కెన్ కేర్ఫుల్లీ స్టడీ దిస్, మనకు చాలా ఉపయోగకరంగా కూడా ఉంటుంది. సో లెట్స్ మూవ్ అహెడ్. ఓకే, హెవెన్ అన్నటువంటి అంశం గురించి మాట్లాడినప్పుడు చాలా సార్లు నియోప్లెటోనిక్ ఆలోచనలు మనకు వస్తాయని పోయిన వారం నేను చెప్పాను. నియోప్లెటోనిక్ ఆలోచనలు అని అంటే ఈ భూమి అంతా కూడా భౌతికమైనది ఏది కూడా పరలోకం వెళ్ళదు, ఆత్మలు మాత్రమే వెళతాయి. ఆత్మలు పైన మనము ఆత్మ రూపంలో మాత్రమే ఉంటాం. కాబట్టి మనకు హెవెన్ ఈజ్ ఏ నాన్ స్పేస్, ఇట్ ఈస్ జస్ట్ ఎ రెల్మ్ అన్నట్లుగా మనం మాట్లాడుకున్నాం. కానీ బైబిల్ ఏం చెప్తుంది దాని గురించి, హెవెన్ గురించినటువంటి అంశాలు మనం మాట్లాడుకుందాం అన్నట్లుగా మనం పోయిన వారం అనుకున్నాము. సో దాన్నే కంటిన్యూ చేస్తున్నాం. సో మొట్టమొదటిగా ఎవరైనా సరే మన మధ్యలో ఉన్న వాళ్ళు ఒకరు నాకు బైబిల్ చదవటానికి మీరు సహాయం చేయాలి. బైబిల్ చదవటానికి సహాయం చేస్తే త్వరగా మనం ముందుకెళ్ళిపోతాం. ప్రిఫరబుల్లీ తెలుగు భాషలో చక్కగా బైబిల్ చదవటానికి ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళు బైబిల్ తెరిచిపెట్టండి, మనము చదవటానికి ఈజీ అవుతుంది. ప్లీజ్. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. నా పవర్ పాయింట్ కనిపిస్తుందా? ఓకే. సో కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం లో ఏమని ఉంటుంది అని అంటే, మీ కన్నులను పరలోకమందున వాటిపైన ధ్యానం చూడండి అన్నట్లుగా ఉంటుంది. ఒకసారి చదువుతారు ఎవరైనా? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. రైట్. సో ఇప్పుడు పైన అంటున్నాడు, క్రీస్తు కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు అని అంటున్నాడు. లేపబడిన వారైతే అని కూడా అంటున్నాడు. సో మనం లేపబడిన వారమే అంటారా? ఎప్పుడు లేపబడ్డాం అంటే రోమన్స్ 6 లో ఇక్కడ ఉంటది కదా, అంటే మీరు చనిపోయి తిరిగి లేచారు అని ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని లేపబడ్డవారు. సందర్భానుసారంగా మనం చదవాలి ఏం చదివినా కానీ. సో తిరిగి లేపబడబోతున్నామా, తిరిగి లేపబడ్డామా? ఆల్రెడీ తిరిగి లేపబడతాము. మరి ఇక్కడ వాక్యం చెప్తుంది మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారు అని అంటున్నాడు. తర్వాత 2వ వచనం, పైనున్న వాటి మీదే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకడి, ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. సో ఇప్పుడు చెప్పండి, ఈ సంపూర్ణ కాంటెక్స్ట్ లో చెప్పండి, మనం లేపబడింది దేనికి, మృతి పొందింది దేనికి? త్వరగా చెప్పండి. మనము ఆదిలో ఆజ్ఞాతిక్రమం చేసినప్పుడు మృతతుల్యం అయిపోయిందన్న మన స్వభావం. అప్పుడు మృతతుల్యం అయిన స్వభావం యేసు ప్రభుని నిజ రక్షకుడిగా అంగీకరించిన తర్వాత అప్పుడు తిరిగి మనం లేపబడినట్టు ఆయనతో కూడా ఆయన జీవాన్ని మనలో ఉంచాడు కనుక మనం జీవం కలిగి ఉన్నాడు. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడతారు. సో ఇట్స్ చాలా క్లియర్ గా 3వ అధ్యాయంలో 4వ వచనంలో జరగబోయేటటువంటి మహిమ శరీరముల గురించి ఇది మాట్లాడటం లేదు, కానీ ఆత్మీయంగా బ్రతికింపబడటం గురించి మాట్లాడుతా ఉంది. బ్రతికింపబడినప్పుడు ఈ లోకములో ఉన్నటువంటి కరప్షన్,
ఈ లోకంలో ఉన్నటువంటి పతన స్థితిలో ఉన్న వాటిని మృత్యువుతో పోలుస్తూ ఉన్నాడు. లేకపోతే ఈ భూమి మీద ఉన్న వాటిపైన మనసు ఉంచకండి, ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది అని అంటున్నాడు. మృతి పొందింది మనం దేనికోసం? ఈ లోకానికి సంబంధించినటువంటి మర్యాదకు చనిపోయాం. ఈ లోకంలో ఏ విధమైనటువంటి పాపభూయిష్టమైనటువంటి ఆలోచన, పాపభూయిష్టమైనటువంటి దృక్పథం ఉందో దానికి చనిపోయాం. కాబట్టి సో పైనున్న వాటిపైన మనస్సుంచుడి అని అంటే ఇక్కడ సందర్భం చాలా స్పష్టంగా జీవము కలిగిన వాటిపైన, లేకపోతే యేసుక్రీస్తు ప్రభువుకు సంబంధించిన వాటిపైన అని దాని అర్థమే. కానీ దాన్ని ఏమంటారు, ఈ లోకంలో ఉన్నటువంటి మిగిలిన దేనిపైన మీరు ఆలోచించకండి అని కాదు. భూలోక సంబంధమైన అంటే మృతతుల్యమైన, లేకపోతే పాపమునకు సంబంధించిన అన్నటువంటి అర్థము. సో పైన మీ దృష్టిని పైనుంచుండి అన్నప్పుడు వాడినటువంటి గ్రీకు పదము జెతేయో అన్నటువంటి పదము. దీన్నే సీక్ లేకపోతే వెదకండి అన్నట్లుగా కూడా మనం చూస్తాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11:16, అలాగే మత్తయి 18:12, 13:45, లూకా 15:8, 19:10. వీటికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అర్థం ఏమిటి అని అంటే డిలిజెంట్ గా, సింగిల్ మైండెడ్నెస్ తో, ఫుల్ ఆఫ్ ఫోకస్ తో దాన్ని వెతకటం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో మనం చదివినట్లుగా పైన వాటిని వెదకుడి అంటే కోల్పోయిన దాన్ని వెతకటం. ఎలా మనం చెప్తున్నాం కోల్పోయిన దాన్ని వెతకటం అని? మత్తయి 18:12, 13:45, లూకా 15:8, 19:10 ఏ విధంగా అయితే ఒక నాణ్యం కోల్పోతే ఒక స్త్రీ వెతుకుతుందో, ఒక గొర్రెను కోల్పోతే ఒక కాపరి వెతుకుతాడో కదా. అంటే బేసికలీ యు ఆర్ పార్ట్ ఆఫ్ ఇట్ వన్స్, బట్ నౌ యు ఆర్ రీసర్చింగ్ ఇట్ అగైన్ విత్ ఆల్ ఆఫ్ యువర్ ఫోకస్ అని అన్నటువంటి అర్థం వచ్చే విధంగా ఆ మాటలు మనకు కనిపిస్తాయి. సో సీకింగ్ ఈజ్ అబౌట్ డిలిజెంట్ గా, సింగిల్ మైండెడ్ గా పర్స్యూ చేయటం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు జ్ఞానాన్ని సంపాదించాలనుకున్నప్పుడు, ఎవరైనా ఎంబీఏ చేయాలనుకోండి, మీకు తెలిసినటువంటి మ్యాథమెటిక్సే, కానీ సాధన ఎంత చేస్తారు అని అంటే డిలిజెంట్ గా ఒకే ఒక గోల్ ఉంటుంది. రాత్రి పగలు క్యాట్ 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 అని కనిపిస్తుంది ఎక్కడ చూసినా కానీ కదా. లేకపోతే మేనేజ్మెంట్ ఎంట్రన్స్ మ్యాట్ రాయాలి, క్యాట్ రాయాలి, సో ఇదే ఐసెట్ రాయాలి. సో ఎప్పుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు అదే 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 ఎందుకు కనిపిస్తుంది అని అంటే వీఆర్ సో ప్యాషనెట్ అబౌట్ దట్ పర్టికులర్ గోల్. ఇప్పుడు మనకు కూడా పర్టికులర్ గోల్ ఏమిటి అని అంటే యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి పైనున్నవి. అంతేకాని ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమించకండి, లేకపోతే ఈ లోకంలో ఉన్నటువంటి సంబంధాలు, ఈ లోకంలో ఉన్నటువంటి ఆలోచనలు, ఈ లోకంలో ఉన్నటువంటి మనకు అప్పగించినటువంటి బాధ్యతలు ఇవన్నీ కూడా పనికిరానివి అన్న సందర్భం అది కాదు అని చెప్తున్నాను. సో హెవెన్ ఈజ్ నాట్ అబౌట్ ఎస్కేపింగ్ దిస్ వరల్డ్, బట్ హెవెన్ ఈజ్ అబౌట్ ఫోకసింగ్ ఆన్ హెవెన్లీ రెల్మ్స్. ఈ విషయాన్ని జ్ఞాపకం మీరు మనసులో ఉంచుకోవాలి. ఓకే, సో ప్రెసెంట్ హెవెన్, ఇప్పుడు చనిపోతే వెళ్ళేటటువంటి హెవెన్ ఏంటి అన్న విషయాల్ని మనం చూడాలి. లేకపోతే ఇంటర్మీడియట్ హెవెన్ అని కూడా దీన్ని పిలుస్తారు. ఇంతకుముందు మనము పోయిన వారం చూసినట్లుగా పరదైస్ అని దాన్ని పిలిచారు. పరదైస్ అన్న పదము బేసిక్ గా ఒక పార్సీ పదము, లేకపోతే బబులోను దేశంలో మాట్లాడినటువంటి పదం అని చెప్పాను. అది గార్డెన్ అని దాన్ని పిలుస్తారని చెప్పాను. ఎ ప్లేస్ ఆఫ్ రెస్ట్ అంటే ఒక దాన్ని ఏమంటారు, విశ్రాంతి తీసుకునేటటువంటి, అంటే చివరి మజిలీకి వెళ్ళటానికి ముందు విశ్రాంతి తీసుకుంటాం కదా. ఉదాహరణకు రైల్వే స్టేషన్కి వెళ్తే ఒక వెయిటింగ్ హాల్ ఉంటుంది. సో దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ హెవెన్ రైట్ నౌ ఈజ్. ఇప్పుడున్నటువంటి ఇంటర్మీడియట్ హెవెన్ అదే. దాన్నే మనం ఎక్లీజియాస్టిక్ అంటే ప్రసంగి 12:7 ఎవరైనా చదువుతారా? ప్రసంగి 12:7. ఎక్లీసియాస్టిస్ అంటే ప్రసంగి కదా. 12:7 చదువుతావా? మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. రైట్. సో మనము చనిపోయినప్పుడు ఆత్మ వెళ్ళిపోతాడు. ఆత్మ వెళ్ళిపోయినప్పుడు దేవుని వద్దకు చేరుతుంది. ఆ దేవుని వద్ద అన్న ప్రదేశాన్ని మనం ప్రస్తుతానికి పారడైజ్ అని పిలుస్తున్నాం. ఇదే మాట లూకా సువార్త 16:22 నుంచి 31 వరకు. ఇది కొంచెం లెంగ్తీ ప్యాసేజ్, చదవాలి. లూకా సువార్త 16వ అధ్యాయము 22 నుంచి 31 వరకు.
ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొనిన లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చలార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పెను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలం మందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగునే లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకము చేసుకునుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటి గోరువారు దాటి పోజాలకుండునట్లును, అక్కడ వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లును మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నదని చెప్పెను. సో 16వ అధ్యాయం చాలే అంటే బేసిక్ గా మనకు ఒక ఐడియా రావడం కోసం అది చదివించాను. 16వ అధ్యాయంలో ఉన్నటువంటి 22 నుంచి 31 వరకు ఉన్నటువంటి వాక్య భాగము ఏదైతే ఉందో ఇది ఒక ఉపమాన రీతిలో చెప్పబడినటువంటి వాక్య భాగం కదా. సో ధనాపేక్ష గల పరిసయ్యులు ఈ మాటలు విని ఆయనను అపహసించుచుండగా ఆయన, మీరు మనుషులు ఎదుట నీతిమంతులను అనిపించుకోదంటూ ధనవంతుడు ఒకడును, అతడు ఊదారంగు బట్టలు ఉన్న సన్నపునార వస్త్రములు ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచూ ఉండేవాడు. లాజరు అని ఒక దరిద్రుడు ఉన్నాడు అంటూ ఆయన ఒక ఉపమాన రీతిలో చెప్తున్నాడు. చెప్పు, అతడు తండ్రి అయిన అబ్రహాము ఇలాగ అనవద్దు, మృతులలో నుండి ఒకరు వారి యుద్ధకు వెళ్ళిన ఎడలా అంటూ. సో ఆయన శిష్యులతో ఇట్లన్నాడు, అభ్యంతరము రాకపోవట అసాధ్యం, కానీ అవి ఎవని వలన వచ్చునో వానికి శ్రమ. వాడి చిన్నవారిలో ఒకరి అభ్యంతరము కలుగుదీయట కంటే వారి మెడకు తిరుగటి రాయి కట్టుకుని సముద్రంలో పడదోయటం మంచిది అంటూ బేసిక్ గా రాబోయేటటువంటి లేకపోతే చనిపోయిన తర్వాత జరిగేటటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి భూ సంబంధమైన దేవుని రాజ్య విలువలకు సరిపోనటువంటి సుఖభోగాలు, దేవుని రాజ్య విలువలకు సమానముగా సమతుల్యముగా ఆ దేవుని రాజ్య విలువల అనుసారముగా లేనటువంటి జీవన విధానం ఈ ధనవంతుడు ఏదైతే జీవించాడో దానికి పర్యవసానం మరి చనిపోయిన తర్వాత ఆత్మ ఎక్కడికైతే వెళుతుందో ఆ ప్రదేశంలో దేవుని యొక్క తీర్పు రాకముందు, యేసుక్రీస్తు ప్రభువు యొక్క తీర్పు రాకముందు రెస్ట్ అన్నటువంటి ప్లేస్ ఒకరికి ఉంటే యాతన అన్నటువంటి ప్లేస్ ఇంకొకరికి ఉంది అన్నటువంటి స్పష్టత మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. ఎందుకంటే మనుష్య కుమారుడు తిరిగి వచ్చి గొర్రెలను మేకలను సపరేట్ చేసేటటువంటి పద్ధతి ఇంకొకటి ఉంది. అది మనకి ఎలా తెలుస్తుంది? లూకా 23 చూడండి, లూకా 23:43. అందులో ఏం కనిపిస్తుంది? సిలువలో చనిపోతూ ఉన్న సమయంలో ఆ దొంగతో ప్రభు అంటున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఈ అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉండటము అని అంటే విశ్వాసులకు ప్రతీక అయినటువంటి అబ్రహాము, విశ్వాసులు ఉండేటటువంటి ప్రదేశము. విశ్వాసులుండే ప్రదేశంలోనే చనిపోయేటటువంటి దొంగను చూసి ప్రభు అన్నాడు, ఈ రోజు నువ్వు నాతో కూడా పరదైసులో ఉంటావు. ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ రెస్ట్ బిఫోర్ వి గో త్రూ ది దాని ఏమంటారు తీర్పులోనికి వెళ్ళడానికి మునుపు ప్రభువు మనకు అనుగ్రహించినటువంటి ప్లేస్ ఆఫ్ రెస్ట్ ను ప్రెజెంట్ హెవెన్ లేకపోతే ఇంటర్మీడియట్ హెవెన్ అని మనం పిలవచ్చు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం గనక చూసినట్లయితే ఏం కనిపిస్తుంది? ఈ రెంటి మధ్యను ఇరుకునబడి ఉన్నాను, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉంది. సో పారడైజ్ ఈజ్ ఎ ప్లేస్ వేర్ యూ కెన్ స్టే, యూ కెన్ బి విత్ గాడ్, విత్ క్రైస్ట్. క్రీస్తుతో, దేవునితో, అబ్రహాము రొమ్ము లేకపోతే దేవుని సన్నిధి, దేవుని వద్దకు ఆత్మ వెళ్ళిపోతుంది అని ఎక్లీషియాస్టిస్ 12:7 చదివినట్లుగా ఉన్నటువంటి ఆ రెల్మ్ ను హెవెన్ అని పిలుస్తున్నాం మనం. 2 కొరింథీ 5:8. చదువుతావా సుధీర్? 2 కొరింథీ 5:8. సరేనా? ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువు వద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. సో ప్రభువు వద్ద నివసించటం కోసం ఇష్టపడుతున్నాం కదా, ఆ ప్లేస్ ను దాన్ని మనము పారడైజ్ అని పిలుస్తున్నాం. సో అలాగే రెవల్యూషన్ 6:9-11 కూడా ఉంటుంది. ఇక ముందుకెళ్తే ఇది ఏంటి? ఈ రెస్ట్ ఎలాంటి రెస్ట్? లాంగ్ రెస్టా? అంటే మనం నిద్రపోతూ ఉంటామా అని అంటే దానియేలు గ్రంథం 12:2-3 వరకు,
2 కొరింథీ 5:8 వరకు మనం ఇంతవరకు చదివినటువంటి మాటలు కనుక చూస్తే, ఇట్ ఈస్ కాన్షియస్ లివింగ్, దేవునితో కలిసి జీవించటం, నివసించటం గురించి మాట్లాడుతున్నాం కానీ నిద్రపోవటం గురించి మాట్లాడట్లేదు. అలాగే ఇంతవరకు చూసినటువంటి ఉపమానంలో కూడా దే ఆర్ ఫీలింగ్, దే కెన్ ఎక్స్పీరియన్స్ సంథింగ్. వారు అనుభవించగలుగుతున్నారు, దేవుని సన్నిధిని ఒకరు అనుభవించగలుగుతున్నారు, ఇంకొకరు దేవుని యొక్క ఎడబాటును యాతన రూపంలో అనుభవించగలుగుతున్నారు. సో దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇది యాక్చువల్ గా జరిగేటటువంటి ఒక కాన్షియస్ గా, అంటే మనకు గుర్తుండేట్లుగా మనం అనుభవించేటటువంటి ఒక ప్రదేశమే గాని అదేదో సంపూర్ణంగా అదేదో మనకెవరో మత్తుమంది ఇచ్చినట్లుగా నిద్రపోతుంటాము అన్న ఆలోచన దేవుని వాక్యం చెప్పదు. ఫిజికల్ ఆర్ స్పిరిచువల్, ఇది భౌతికంగా మనం వెళ్ళేదా లేకపోతే ఆత్మీయంగా వెళ్ళేదా? రిజరెక్టెడ్ బాడీసా లేకపోతే మామూలుగా వెళ్ళేదా? యోహాను 4:24 చదువుతావా? దేవుడు ఏమై ఉన్నాడు? యోహాను 4:24 నోటికి వచ్చి ఉంటుంది చాలా మందికి. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యంతోను ఆరాధింపవలెననెను. రైట్. 1 కొరింథీ 15:44 15:44 ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధ శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. రైట్. సో దేర్ ఆర్ 2 డిఫరెంట్ థింగ్స్ మనం ఇక్కడ మాట్లాడుతున్నాం. మనము వెళ్ళి ఇంటర్మీడియట్ హెవెన్ లో, అంటే తీర్పు జరిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు అందరినీ తిరిగి లేపుతాడు అని చెప్పాడు కదా, అది ప్రకృతి సంబంధమైనటువంటి ఇప్పుడు మనకున్నటువంటి రక్త మాంసములు కలిగినటువంటి శరీరము కాదు. కానీ ఈ శరీరమునకే రక్త మాంసములు లేని ప్రకృతి సంబంధం కాని ఆత్మ సంబంధమైన శరీరమును మనం కలిగి ఉంటాం. ఇట్ ఈస్ బోత్ ఫిజికల్ అండ్ స్పిరిచువల్. ఇక్కడ ఫిజికలా స్పిరిచువలా అన్న డివైడ్ ఏమీ లేదు. ఇట్స్ ఎ న్యూ బాడీ, ఒక నూతనమైనటువంటి రూపాంతరము చెందినటువంటి శరీరం. యేసుక్రీస్తు ప్రభువు ఎటువంటి శరీరము కలిగి ఉన్నాడో తిరిగి లేచినప్పుడు అటువంటి శరీరం. హెబ్రీలకు 13:2 చూడండి. ఏ విధంగా అయితే ఏంజల్స్ లేకపోతే దేవదూతలు ఆత్మ సంబంధమైనటువంటి శరీరములు కలిగి ఉంటారు, కానీ ఈ భూలోకంలోనికి వచ్చినప్పుడు భౌతిక శరీరంతో కూడా మనతో ఇంటరాక్ట్ అవ్వగలుగుతారు. 13:2 చూస్తారా? ఆతిథ్యము చేయ మరొకడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. సో ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ పీపుల్ ఇన్ ది హెవెన్లీ బాడీస్ టు బి ట్రీటెడ్ విత్ హాస్పిటాలిటీ. అంటే పరలోక సంబంధమైనటువంటి శరీరము కలిగిన వారికి మనం ఆతిథ్యం జ్ఞాపకం చేసుకోవాలి. ఆతిథ్యం తీసుకోగలము అన్నప్పుడు మనము రిజరెక్టెడ్ బాడీస్ కలిగి దేవునితో నివసించే సమయంలో కూడా ఒకరి పట్ల ఒకరికి ఆతిథ్యం ఇచ్చేటట్టు ఉంటుంది. ఇంకా కానీ అంటే ఏమంటున్నారు అని అంటే కరెక్ట్ అయిపోయి ఆత్మగా వెళ్ళిపోవటం మాత్రమే నిజమైనటువంటి హెవెన్ అని అంటున్నారు. కానీ మన బైబిల్ ఏం చెప్తోంది అని అంటే మనం రెస్ట్ అన్నటువంటి లేకపోతే పారడైస్ అన్నటువంటి ఒక ప్రదేశానికి వెళతాము, కానీ దేవుడు తిరిగి మన శరీరములకు నూతన స్వభావముతో లేకపోతే నూతన శరీరములుగా మనల్ని తిరిగి లేపుతాడు. దాన్నే రిజరెక్టెడ్ బాడీస్, పునరుత్థానములు చెందినటువంటి బాడీస్ కలిగి మనం ఉంటాము. అది వాళ్ళు ఎవరైతే ఆత్మీయంగా వెళుతున్నాం అంటున్నారో వాళ్ళ ఉద్దేశం ఏమంటే అదంతా స్పిరిచువల్ ఏదైతే ఉందో అది మాత్రమే హోలీ, మిగిలినంతా హోలీ కాదు, స్పిరిచువల్ కాదు, ఎర్త్లీ ఈజ్ స్పిరిచువల్ కాదు అని అంటున్నారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది అని అంటే శరీరం కలిగి ఉండటము, తినటము, ఎక్స్క్రీట్ చేయము, ఇవన్నీ కూడా స్పిరిచువల్ గానే మనం చేయగలము, అందులో ఇబ్బంది ఏమీ లేదు. గాడ్ కాల్డ్ ఇట్ గుడ్ అని చెప్తున్నారు. సో దేవుని వాక్యం చెప్పేది ఏమిటి అని అంటే హెవెన్ కమింగ్ డౌన్. మనం ఇంతకుముందు చూసినట్లుగానే రెవల్యూషన్ 21 అంటే 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం 1-3 వరకు దేవుని యొక్క నివాస స్థానము లేకపోతే ద రెల్మ్ ఆఫ్ గాడ్,
దాన్ని న్యూ ఎర్త్ అని పిలుస్తున్నాం. ఆయన మందిరము, హిస్ హౌస్ అని పిలుస్తున్నాం. హిస్ కమ్యూనిటీ అని పిలుస్తున్నాం. హిస్ పీపుల్ అని పిలుస్తున్నాం. దేవుడు ఆయన నివసించేటటువంటి ప్రజలు, ఆయన ఎవరి మధ్యలో అయితే నివాసం ఉండాలనుకుంటున్నాడు, వేర్ ఎవర్ గాడ్ ఈజ్, దట్ ఈజ్ హెవెన్. దేవుడు లేని చోటు హెవెన్ కాదు. దేవుని యొక్క ప్రభావము నరకంలో కూడా ఉంటుంది. అంటే దేవుడు కావాలనుకుంటే నరకంలో కూడా తన ప్రెజెన్స్ ని, ఉనికిని అక్కడ చాటుకోగలడు. కానీ దేవుని యొక్క మంచితనము అన్నది నరకంలో ఎక్కడా మనకు కనిపించదు. ఎందుకు అనంటే హీ విత్డ్రాస్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ దట్ ప్లేస్ బికాస్ పీపుల్ డోంట్ వాంట్. ప్రజలు ఆ మంచితనం వద్దు అని కోరుకుంటున్నారు. సో దేవుని యొక్క నివాస స్థలము, దేవుడు ఎక్కడైతే నివాసం ఉంటాడో అది హెవెన్. దేవుడు ఎక్కడ నివాసం ఉండాలనుకుంటున్నాడు అని అంటే మనం ఇంతవరకు చూసినట్టుగానే క్రీస్తు యేసునందు పరలోకమందు ఉన్న వాటిని, భూమి మీద ఉన్న వాటిని ఆయన ఏకం చేయాలనుకుంటున్నాడు. ఆయన సన్నిధి మనకు కృపాసత్య సంపూర్ణుడుగా శరీరమందు లేకపోతే గుడారము వేసింది అని మనం చూస్తున్నాం కదా. సో హెవెన్ అండ్ ఎర్త్ టుగెదర్, దట్ ఈస్ వేర్ గాడ్ వాంట్స్ టు లివ్. అక్కడ ఆయన నివాసం కావాలి అని కోరుకుంటున్నాడు. హీ వాంట్స్ టు రూల్ with the heavenly realm. He wants to rule with the heavenly principles. Danni heaven antunnam. Heaven is not just a place, but heaven is where God is. Dinni జ్ఞాపకం చేసుకోవాలి. మన ఆలోచనలు మారుతాయి ఇప్పుడు. సో గార్డెన్ ఆఫ్ ఈడెన్ అన్నది, లేకపోతే పరలోకములో దాన్ని ఏమంటారు, ఏదేను తోట అన్నది, ఇట్స్ ఎ స్మాల్ మినియేచర్ ఐడియా ఆఫ్ హెవెన్. ఓకే, సో దేవుడు చూపించినటువంటి మోడల్ అది, దాన్ని ఏమంటారు, పరలోకానికి ఇచ్చినటువంటి మోడల్ గార్డెన్ ఆఫ్ ఈడెన్. ఆయన రావటం, మాట్లాడటం, సహవాసం కలిగి ఉండటం, వనరులన్నీ సరిగ్గా సమకూర్చబడి ఉండటం. చదువుతావా 3:8? ఓకే. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా. రైట్. చల్లపొద్దున దేవుడు వచ్చి మాట్లాడటం, చల్లపొద్దున దేవుడు వారితో కలిసి సహవాసం చేయటం, దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ గాడ్ వాంట్స్. ఆయనకు అది కావాలి. ఆయన అలా, దట్ ఈస్ హిస్ ప్లాన్. ఆయన ప్లాన్ అది. ఆ ప్లాన్ ను ఆయన సంపూర్ణం చేస్తాడు ఎప్పుడు నూతన ఆకాశ నూతన భూమిలో. కాబట్టి దట్స్ ఎ మోడల్. అదొక నమూనా, ఒక నమూనా అన్నమాట. ఏంటి ఆ నమూనా? దేవుడు మనుషుల మధ్యలో జీవించటం, దేవుడు మనుషుల మధ్యలో తన నివాస స్థలమును ఏర్పరచుకోవటం. ఇదే యోహాను 14:23. చదువుతావా? యోహాను 14:23. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. సో గాడ్స్ డిజైర్ ఆల్వేస్, దేవుడు ఎవరైతే ఆయనతో మమేకం అవుతారో, ఆయన ఐడియాలజీతో మమేకం అవుతారో, ఆయన ప్రణాళికతో మమేకం అవుతారో, ఆయన దర్శనముతో మమేకం అవుతారో వారి వద్దకు వచ్చి నివసించకూరుతున్నాడు. ఆయన ఆత్మ గనక నివసించగలడు, ఆయన సర్వవ్యాప్తం గనక ఉండగలడు. ఎవరితో? ఇక్కడ ఈ భూమిలో, ఇక్కడ మనం బ్రతికి ఉండగానే దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించగలం. సో మనము ఎప్పుడో జరగబోయేటటువంటి దాని గురించి మాత్రమే కాకుండా ఇప్పుడు అనుభవించేటటువంటి దేవుని సన్నిధిని కూడా మనము అర్థం చేసుకోవాలి. సో బేసిక్ గా గాడ్స్ ట్రూ డ్వెల్లింగ్ అమాంగ్ us అంటే దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి ఆయన సన్నిధి గురించి మనకు ఏదైతే ఉందో ఒక ఛాయ రూపంలో, ఒక షాడో రూపంలో మనకు ఈ వాక్య భాగాలలో మనకు కనిపిస్తాయి. ప్రకటన గ్రంథం 15:8, 2 రాజులు 2:11, ప్రకటన గ్రంథం 19:14, ప్రకటన 8:13, హెబ్రీ 8:5. సో హెవెన్ అన్నది సోర్స్ రెల్మ్, ఎర్త్ అన్నది డెరివేటివ్ రెల్మ్. అంటే హెవెన్ అన్నది మన వనరులకు, మన దేవుని సన్నిధికి, మనకు కావలసిన జీవానికి సంబంధించినటువంటి సోర్స్, లేకపోతే అది మొదలు. ఎర్త్ అన్నది మనం జీవించే జీవానికి పొందుకునేటటువంటి ప్రదేశం.
ఈ రెండిటిని కలిపి ప్రభు అయిన యేసు క్రీస్తు పట్టుకోగలుగుతున్నాడు. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ హీఈస్ కాల్డ్ అస్ టు లివ్ ఫార్. ఆ పరిచర్యకే మనల్ని పిలిచాడు. దీన్ని మనం కొంచెం ఇది నేను పీపీటీ పంపిస్తాను కాబట్టి మీరు డెప్త్ గా చదివే అవకాశం కూడా ఉంటుంది. గ్రేటర్ అండ్ మోర్ పర్ఫెక్ట్ టాబర్నకల్. మనము నిబంధన మందసం ఉంచినటువంటి గుడారము గురించి మాట్లాడుకున్నాం. హెబ్రీలకు రాసిన పత్రిక 9:11, 9:24 చదువుతారా? హెబ్రీ పత్రిక 9:11, 9:24. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమే ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనదియునై గుడారము ద్వారా కంటిన్యూ అన్న చదువు. గుడారము ద్వారా మేకల యొక్కయు కోడేల యొక్కయు రక్తముతో ఏంటా గుడారము? మరి పరిపూర్ణమైనటువంటి గుడారము. ఏ గుడారము గురించి మాట్లాడుతున్నాడు అని మనం ఆలోచించాలి. 9:11లో మనము ఏ గుడారం గురించి అయితే మాట్లాడుతున్నాం. అయితే రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి, రాబోచున్న అన్న చోట కలిగి ఉన్న అన్న విషయం అన్న అనేక ప్రాచీన ప్రతుల్లో కలిగి ఉన్న అని పాఠాంతరం కూడా ఉంది అని పైన 2 పెట్టారు, చూసారా? సో అయితే యేసుక్రీస్తు రాక మునుపు రావాల్సినటువంటి మేలులకు, అంటే యేసుక్రీస్తు వచ్చిన తర్వాత మనం కలిగి ఉన్నటువంటి మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చాడు. తానే నిత్యమైన విమోచనను సంపాదించాడు. ఏంటి ఆ నిత్యమైన విమోచన? ఏ విమోచన గురించి మాట్లాడుతున్నాడు? ఎందుకని మనకు గుడారము ఇవ్వబడింది? గుడారములోనికి ప్రవేశిస్తే మనం ఏమవుతాం? గుడారములోనికి వెళితే దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవిస్తాము. దానికోసమే పస్కాను వధించమన్నారు. దానికోసమే భోజన విషయాల్లో ఆంక్షలు విధించారు. దానికోసమే ఏ విధంగా కడుక్కోవాలి, ఏ విధంగా పరిశుద్ధపరచబడి లోపలికి వెళ్ళాలి అన్నటువంటి ఆంక్షలు విధించారు. దానికోసమే ప్రాంగణము లేకపోతే ఆంగణము, ఆ తర్వాత పరిశుద్ధ స్థలము అంటే బలిపీఠము, పరిశుద్ధ స్థలం, ఆ తర్వాత అతి పరిశుద్ధ స్థలము విధించారు. కానీ ఈ గుడారము కేవలము ఒక ఛాయ వంటిది. రాబోయే మేలు, ఇప్పుడు మనం కలిగి ఉన్నటువంటి మేలుకు ఆయన నిజమైనటువంటి గుడారముగా ఏమని, హస్తకృత్యము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిది. జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభు సృష్టిలో భాగము కాదు. ఆయన నూతన సృష్టిని చేయబోవాడు. ఆయన యొక్క పరిపూర్ణమైన గుడారము ద్వారా. ఏంటా పరిపూర్ణమైన? మామూలుగా గుడారం ఏదైతే ఉందో అది పరిపూర్ణం కాదు, కేవలం ఛాయ మాత్రమే. అక్కడ చిందించేటటువంటి రక్తము మేకలది, కోడెలది. కానీ ఈయన పరిపూర్ణమైనటువంటి గుడారము. అందుకని యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూసాం, ఆయన ఏమైంది? ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య గుడారము వేసెను, నివసించెను అన్న చోట రావాల్సిన పదము గుడారము వేసెను అన్నటువంటి పదం. సో ఇట్ ఈస్ ది బాడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ దట్ హీ సోడ్. ఆయన తన శరీరమునే విమోచన ప్రయోజనముగా ఉంచాడు. ఎందుకు? చనిపోవటం కోసం కాదు, జీవించటం కోసం, చావును చంపటం కోసం. చావును చంపటం ద్వారా తిరిగి లేచి నూతన సృష్టి అయ్యాడు, మనకు విమోచనను దయచేశాడు. 24వ వచనం చదువు. హెబ్రీ 9:24. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృత్యమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు గాని ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను. రైట్. సో ఇప్పుడు దేవుని యొక్క సన్నిధి ఎదుటికి మనుష్యుడు వెళ్ళలేడు. మనుష్యుడు ఫలానా XYZ కార్యములను తన పరిశుద్ధత వైపుకు జరిపించుకున్న తర్వాత ఒక ఛాయ లాంటి గుడారము వరకు మాత్రమే ప్రవేశించగలడు. కానీ నిజమైనటువంటి దేవుని సన్నిధికి యేసుక్రీస్తు ప్రభు 100% మానవుడిగా, 100% ఎలాగో ఆయన దేవుడే, 100% మానవుడిగా ప్రవేశించాడు. అండ్ దిస్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ దిస్ వర్డ్స్. యేసుక్రీస్తు ప్రభు చేసినటువంటి కార్యం ఏమిటనంటే మానవుడిగా ప్రవేశించటం. మనము మానవులముగా దేవుని సన్నిధిలోకి ఉండగలగటం. ఎలా? నిత్యము ఉండగలగటం. దట్ ఈస్ ది కీ. అక్కడ ఉన్నటువంటి కీ ఏంటంటే 100% మానవులముగా
దేవుని సన్నిధిని అనుభవించటానికి దేవుడు యేసుక్రీస్తు ప్రభువు యాక్సెస్ మనకు ఇవ్వటం. 12వ అధ్యాయము 22వ వచనం గనక చూసినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక, ఇప్పుడైతే సియోను కొండకును జీవముగల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యుద్ధకును పరలోకమందు వేయబడిన జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుడి యుద్ధకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మ యుద్ధకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు నొద్దకును హేబేలు కంటే మరిశ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. వేర్ హ్యావ్ వి కమ్ ఫర్ నౌ? ఇట్స్ ఎ శాంక్చురీ ఆన్ ది ఎర్త్. ఈ భూమి పైన దేవుని యొక్క 18 నుంచి చదివితే గనక సంపూర్ణమైనటువంటి కాంటెక్స్ట్ కూడా మనకు అర్థమవుతుంది. సియోనును కొండ మీదికి జీవము గల దేవుని పట్టణము రావటం, ఆ పరలోకపు యెరూషలేము రావటం, వేవేల కొలది దూతలు అక్కడికి దిగి రావటం, నూతన ఆకాశము నూతన భూమిలో మనము దేవుని యొక్క సంఘముతో, పరిశుద్ధ యెరూషలేము పట్టణముతో, నూతన పరిశుద్ధ యెరూషలేము పట్టణముతో, దేవుని యొక్క సంఘముతో మనము కలిసి ఉండగలగటం మనం చూడగలుగుతున్నాం. సో దట్ ఈస్ వాట్ వీఆర్ హోపింగ్ ఫార్, దట్ ఈస్ వాట్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు. అక్కడ జీవము గల లేకపోతే జీవానికి మూలమైనటువంటి చెట్టు ఉంటుంది, ఆంథ్రోపోమార్ఫిక్ గా. ఇట్స్ ఎ మిస్టీరియస్ లాంగ్వేజ్. అది మనకు అర్థం అయ్యి కానట్లుగా చెప్పినటువంటి భాష. ఏం చెప్తున్నాడు అని అంటే, యూ విల్ కంటిన్యూ ఇన్ లైఫ్. పోగొట్టుకున్నటువంటి లైఫ్ మీరు అక్కడ పొందుతారు, రైట్? సో రిచ్ మ్యాన్ మరియు లాజరస్ కు సంబంధించినటువంటి విషయాల్లో మనం కొన్ని పాయింట్స్ ను మనం నేర్చుకోవచ్చు ఇంతవరకు చదివినటువంటి వాక్య భాగంలో. మొదటిది ఏంటి అని అంటే, లాజరు చనిపోయాడు, ఏంజల్స్ ఆయన్ని తీసుకుని వెళ్ళారు. రిచ్ మ్యాన్ చనిపోయాడు, ఆయనను పాతి పెట్టారు, ఆయన యాతన కొరకు కొనుక్కోబడ్డాడు. లాజరు అబ్రహాము దగ్గరికి వెళ్ళాడు, లేకపోతే విశ్వాసులు ఉండే ప్రాంతానికి. అలాగే ఈ ధనవంతుడేమో తన దాన్ని ఏమంటారు, యాతన వైపుకు, విశ్వాసులు లేని చోటికి వెళ్ళాడు. ఈ మధ్య అంటే పూర్తిగా తీర్పు జరగక ముందున్నటువంటి ఈ రెండు ప్రదేశాలలో కూడా, లేకపోతే ఈ రెండు రెల్మ్స్ లో కూడా ఒక నిర్దిష్టమైనటువంటి ఈ రెండిటికి మధ్య ఒక నిర్దిష్టమైనటువంటి అగాధం ఉంది. చనిపోయిన వారు ఇటు అటు వెళ్ళటానికి వీలు లేదు. బ్రతికున్న సమయంలోనే మనము ఆ నిర్ణయం తీసుకోవాలి, రైట్? ఇంకా ఈ చనిపోయిన వారు కమ్యూనికేట్ చేయగలుగుతున్నారు. దే ఆర్ ఏబుల్ టు కమ్యూనికేట్, దే ఆర్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ దేర్ ఫీలింగ్స్. అయ్యో అన్నటువంటి ఎక్స్ప్రెషన్ వాళ్ళు ఇవ్వగలుగుతున్నారని కూడా మనం అర్థం చేసుకోవాలి. అలాగే వారు గుర్తుపట్టగలుగుతున్నారు. లాజరును చూడగలుగుతున్నాడు, గుర్తుపట్టగలుగుతున్నాడు. లాజరు కూడా ఈయనను చూసి గుర్తుపట్టగలుగుతున్నాడు. వారి మధ్య సంభాషణ కూడా జరుగుతా ఉంది. ఫింగర్ ఇలా పెట్టి నీళ్లు వెయ్యి అని అంటున్నాడు, వేయడానికి అనుమతిస్తావా అని కూడా అడుగుతున్నాడు. అంటే ఆకారం ఉంది అని మనకు అర్థమవుతా ఉంది. కనీసం అంటే భౌతిక శరీరం కాకపోయినప్పటికీ గుర్తుపట్టే ఆకారం అయితే ఉంది అన్నట్లుగా మనకు అర్థమవుతా ఉంది. ఇది నీ లిటరల్ గా తీసుకోవాలని నేను చెప్పట్లేదు, కానీ లిటరల్ గా తీసుకుంటే శరీరంతో వెళ్లాల్సి ఉంటుంది, అలా కాదు. కానీ నేను దాని యొక్క కనీసం భావాన్ని తీసుకుంటే ఇట్ ఈస్ పాసిబుల్ టు కమ్ టు అ కంక్లూజన్ దట్ దే ఆర్ ఏబుల్ టు రికగ్నైజ్ ఈచ్ అదర్. సో దట్ ఈస్ వాట్ వీ కెన్ అండర్స్టాండ్ అట్ దట్ పర్టికులర్ పాయింట్, రైట్? యా, అయితే గుర్తుపడతారు అన్నారు కదన్నా, అది ఒకరొకరు గుర్తుపడతాము. మరి యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచినప్పుడు ఎందుకు గుర్తుపట్టలేదు ఈ శిష్యులు ఆయనను చూసి? సేమ్ బాడీ కదా, ఆయన వాక్యం మాట్లాడినప్పుడే ఎందుకు వాళ్ళ హృదయాల్లో మండుకొని వాళ్ళు దేవుని గుర్తుపట్టారు అంటే? రైట్. లూకాసు వార్త ఇంకొకటి నేను కొన్ని పాయింట్స్ రాసుకున్నాను అనమాట. రైట్. సో ఫ్లెష్, మనకు ఇప్పుడున్న ఫ్లెష్ అయితే డస్ట్ కదా, ఇట్ విల్ బికమ్ డస్ట్ అని వాక్యం చెప్తుంది కదా. అవును. సో we will definitely have a new body, అంతే కదా మీరు చెప్పేది? సో we will not have this body. Correct. Okay, so we will have a different body which is also again ఇట్లనే ఉండొచ్చు, బట్ స్పిరిట్ అండ్ బాడీ మిక్స్. దేవుడు యేసు ప్రభువు ఎలాగైతే లేచాడో అలాంటి బాడీ ఉంటుంది అంటున్నాను, అంతే కదా?
నేను స్పిరిట్ అండ్ బాడీ మిక్స్ అని చెప్పట్లేదు. యేసు ప్రభు ఎలా నూతన శరీరం కలిగి లేచాడో అలా అంటున్నాను. ఓకే. సో నా క్వశ్చన్ అది ఇందాక చెప్పినట్టు మరి యేసు ప్రభుని ఎందుకు వాళ్ళు గుర్తుపట్టలేకపోయారు అదొకటి. అంటే డూ వి రియల్లీ నీడ్ అగైన్ ఐస్ టు అండర్స్టాండ్ టు నో ఈచ్ అదర్? డు వి నీడ్ మైండ్? లైక్ గాడ్ ఈజ్ స్పిరిట్ రైట్? సో దేవుడు అంటే నేను ఎట్లా ఆలోచిస్తా అంటే మనం మళ్ళీ ఇలానే ఉండాలా, మళ్ళీ అన్ని అర్థం చేసుకోవడానికి ఇదే ఫామ్ లో ఉండాలా? ఓకే, సో మనం ఇదే ఫామ్ లో ఉండాలా అన్న క్వశ్చన్ అది ఆంటలాజికల్ క్వశ్చన్. అంటే ఇలా ఉంటేనే మనకు అర్థమవుతుందా అన్న మీనింగ్ లో కనుక ఆ క్వశ్చన్ అయితే నేనేమంటున్నాను అంటే గాడ్ డిజైన్డ్ ఇట్ దట్ వే అంటున్నాను. మనం ఇలా ఉంటేనే అని కాదు. మైండ్ అని ఒకవేళ జీవన్ క్వశ్చన్ చేస్తే మైండ్ అన్నది బ్రెయిన్, అంటే మనకు ఉన్నటువంటి బ్రెయిన్ కు ఈక్వల్ గా మనం చూసినట్లయితే ఈ తప్పు జరిగే అవకాశం ఉంది. కానీ మైండ్ ఈజ్ యూజ్డ్ ఫర్ హార్ట్, ఫర్ బ్రెయిన్, బేసిక్ గా యువర్ ఓన్ సెల్ఫ్, నీకున్నటువంటి ఆత్మకు గురించినటువంటి, లేకపోతే నువ్వు ఏమై ఉన్నావో ది వెరీ బీయింగ్. ప్రవీణ్ అన్నవాడు లోపల ఎవరైతే నిజమైన ప్రవీణ్ ఉన్నాడో ఆయనకు సంబంధించినటువంటి మాటగా కూడా మైండ్ అన్నటువంటి దాన్ని ఉపయోగించారు. కాబట్టి సో బేసిక్ గా నూతన శరీరముగా మనం మాట్లాడుకున్నప్పుడు, నూతన శరీరముగా లేచినప్పుడు మనం ఇలాగే ఉండాలి అన్న రూల్ మనకు లేదు, మనం పెట్టలేం. కానీ ఇలాగే ఉంటారు అని దేవుని వాక్యం చెప్తోంది. మృతమైనటువంటి ఇటువంటి శరీరం కాదు, కానీ నూతన శరీరం మనకిస్తాడు. ఆ నూతన శరీరము మనము ఆలోచించదగింది, మాట్లాడగలిగినది, భావనలు, అంటే ఒక వ్యక్తికి ఉండేటటువంటి ఇంటెలిజెన్స్, ఒక వ్యక్తికి ఉండేటటువంటి వొల్యూషన్, ఒక వ్యక్తికి ఉండేటటువంటి ఇమోషన్ అంటే భావ ప్రకటన చేయగలగటం. అలాగే ఒక వ్యక్తి ఏ విధంగా అయితే ఇంకొక వ్యక్తితో సహవాసములో ఉండగలడో, అంటే ఫెలోషిప్ లో ఉండగలడో, ఆ క్షమత, ఆ అవకాశం, లేకపోతే ఆ సామర్థ్యం కూడా ఉంటుంది అని దేవుని వాక్యం చెప్తుంది. అదే ఇంతవరకు మనం లాజరు దాని విషయంలో కూడా చూసాం. ఒకసారి లూకాసు వార్త పోయిన వారం చూసినట్లుగా లూకాసు వార్త 24వ అధ్యాయం గనక చూస్తే ఇక్కడ ఏముంటుందంటే, ఇదిగో గలిలో మనిషి కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపడు, సిలువ వేయబడి 3వ దినమందు లేచిన ఆయన మీతో చెప్పినట్టు జ్ఞాపకం చేసుకున్న వారితో చెప్పాను. అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకం చేసుకుని సమాధి వద్ద నుండి తిరిగి వెళ్ళిపోయారు. తర్వాత ఏమైంది? ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరం ఉన్న ఎమ్మాయి అని ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన సంగతులను గురించి ఒకరితో ఒకరు సంభాషించుచుండ్రి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయనకు గుర్తు పట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. ఇట్ ఈస్ నాట్ బికాస్ మనము ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, మనం ఇప్పుడున్నటువంటి ఏ శరీరంలో అయితే ఉన్నామో ఆ శరీరంలో మనకు ఒక మనం క్రియేట్ చేసుకున్నాం. ఏంటి అని అంటే, చచ్చిపోయిన వాళ్ళు తిరిగి లేవరు, చచ్చిపోయినోడు చచ్చిపోయిన వాడే, లేకపోతే ఒకవేళ వచ్చాడు అని అనుకుంటే భూతము అని అనుకోవటం, ఏదో ఆత్మ అని అనుకోవటం. కాబట్టి యేసే వచ్చాడు అన్నటువంటి భావజాలంలోనికి ఇంకా రిజరక్షన్ నమ్మని వారు, అంటే పునరుత్థానమును నమ్మని వారు, పునరుత్థాన శరీరములు ఉంటాయి అన్నటువంటి ఆలోచన లేని వారు. ఎందుకంటే ఆ రోజుల్లో సద్దూకయులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు. పరిసయ్యులు పునరుత్థానమును నమ్ముతారు, కానీ అది ఎప్పుడో జరుగుతుంది రాబోయే కాలంలో అన్నటువంటి ఆలోచనలో వీళ్ళున్నారు. సద్దూకయులు అసలు పునరుత్థానం లేదు, చచ్చిపోతే దట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ది లైఫ్ అని వీళ్ళు నమ్ముతున్నారు. ఆ రెండు ఆలోచనలకు మధ్యలో ప్రభు వచ్చి ఏమంటాడంటే, బాబు పునరుత్థానమును జీవము నేను రా బాబు, ఎప్పుడో జరిగేది కాదు, ఐఎమ్ రిజరెక్టెడ్ నౌ అని అంటే, ఆ కాన్సెప్ట్, ఆ ఆలోచన, లేకపోతే ఇట్స్ ఎ రెవల్యూషనరీ కాన్సెప్ట్. అది మొట్టమొదటిసారిగా ప్రపంచంలో ఒకరు అనుభవించబోతున్నారు. అలాంటి అనుభవంలోనికి ఈ మృత శరీరాలు, మనకున్నటువంటి ఈ లిమిటెడ్ అండర్స్టాండింగ్ రావటానికి ప్రభు యొక్క ఇంటర్వెన్షన్, ఆయన యొక్క ప్రమేయం అవసరం వచ్చింది. కనుక అక్కడ వారి కన్నులు మూయబడి ఉన్నాయి అప్పటికి, కానీ ఆయన మాట్లాడినప్పుడు ఆయన వారి కన్నులు తెరిచాడు. ఇక్కడ 26 తర్వాత అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చి వచనముల భావం వారికి తెలిపెను. అంతలో తాము వెళ్ళుచున్న గ్రామం దగ్గర వచ్చినప్పుడు ఆయన ఇంకొంత దూరం వెళ్ళినట్లుగా అడగగా, వారు సాయంకాలం వచ్చింది, ప్రొద్దుగుంకిని మాతో కూడా ఉండమని చెప్పి ఆయన బలవంతం చేసిరు గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళెను. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకుని స్తోత్రములు చేసి అంటు కదా, ఒక్క నిమిషం,
వారి కన్నులు 31 వారి కన్నులు తెరువబడి ఆయనను గుర్తుపట్టిరి. సో ఫర్ us ఈ శరీరంలో ఉన్న వారికి ఆ ట్రూత్, అంత విప్లవాత్మకమైనటువంటి సత్యాన్ని అర్థం చేసుకోవటానికి నువ్వు అన్నట్లుగా దేవుని యందు ఆనుకున్నటువంటి కుమారుడు బయలుపరిస్తే తప్ప ఆ సత్యములు మనకు తెలియవు అన్నట్లుగా పరిశుద్ధాత్మని యొక్క ఇంటర్వెన్షన్, దేవుని యొక్క ఇంటర్వెన్షన్, వాక్యము యొక్క ఇంటర్వెన్షన్ మనకు కావాలి. అదే ఇక్కడ జరుగుతోంది. కానీ అప్పుడు అంటే మనం రిజరెక్టెడ్ బాడీస్ కలిగి ఉన్నప్పుడు, మనం తిరిగి లేచినప్పుడు ఈ పరిస్థితిలో మనం ఉండం. ఎంఐ మార్గంలో ఉన్నటువంటి ప్రజలు ఉన్నట్లుగా మనం ఉండం. మనం అందరం కూడా తిరిగి లేచిన వాళ్ళం అవుతాం. అందరూ ఆ సత్యంలో పాలిభాగస్థులం అయి ఉంటాం. అలా తిరిగి లేచే వాళ్ళు ఎవరు? ఎవరైతే రిజరక్షన్ నమ్ముతున్నారో, ఎవరైతే జడ్జిమెంట్ నమ్ముతున్నారో, ఎవరైతే యేసు ప్రభువు తిరిగి లేచాడని నమ్ముతున్నారో, మేము తిరిగి లేచినటువంటి పునరుత్థానుడైనటువంటి యేసును నమ్ముతున్నాము అన్న సువార్త సత్యాన్ని నమ్ముతున్నారు. వారు కదా తిరిగి లేచేది, వారు కదా నూతన శరీరమును కలిగి ఉండేది. కాబట్టి వారికి ఈ అవసరం ఉండదు. వాళ్ళు తప్పకుండా ఒకరినొకరు గుర్తుపడతారు, తప్పకుండా ఒకరితో ఒకరు సహవాసంలో ఉంటారు, తప్పకుండా ఒకరితో ఒకరు మంచి సంబంధాలలో కూడా ఉంటారు. ఎనీ క్వశ్చన్? యా, రెవల్యూషన్ ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 9 నుంచి 11 వరకు ఎవరైనా చదువుతారా? సుధీర్ చదువుతున్నాను. ఆయన ఐదవ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉండువని బిగ్గరగా కేకలు వేసిరి. వాట్ డు యు అబ్జర్వ్ హియర్? ఏం నేర్చుకుంటున్నారు ఇక్కడ? వధింపబడిన వారు మాట్లాడగలరు, వధింపబడిన వారు స్తోత్రం ఆరాధన చేయగలరు, వధింపబడిన వారు వారి రక్తమును గురించినటువంటి తీర్పు గురించి ప్రార్థించగలరు, మాట్లాడగలరు, తీర్పు కోసం వెయిట్ చేయగలరు. భూలోకములో జరిగిన వాటిపైన వారికి ఇంకా దే హ్యావ్ కాన్షియన్స్, అంటే వాళ్ళకు ఏం జరిగిందో వాళ్ళకు తెలుసు. డూ యు సీ దట్ అబ్జర్వేషన్? ఏంటారు? సో మనం ఏదో కంప్లీట్ రెస్ట్ లోకి, లేకపోతే ఒక మృతతుల్యమైనటువంటి ఒక రెస్ట్ లోకి వెళ్ళిపోతాం అన్న దానికంటే కూడా మనం ఇక్కడ ప్రభు కోసము ప్రభుతో పాటు చనిపోయిన వారికి దే ఆర్ ఫుల్లీ కాన్షియస్, దే ఆర్ విత్ గాడ్ ఇన్ ఫెలోషిప్ అన్నది మనకు అర్థమవుతుంది. వీ కెన్ రిమెంబర్ అవర్ లైఫ్ ఆన్ ఎర్త్. లూకా 16:25, 2 కొరింథీ 5:10, మత్తయి 12:36. we will have conscience of our life on the earth, right? అలాగే ఈ నిత్య జీవము కలిగినటువంటి నిత్య పరలోక రాజ్యము ఎలా ఉంటుంది అంటే ఒక నగరం రూపంలో ఉంటుంది అని హెబ్రీయులకు రాసిన పత్రిక 11 చెప్తుంది. 10వ వచనంలో ఒక దేశం రూపంలో ఉంటుంది అని 16వ వచనంలో చెప్తుంది. ప్రభువుకు మనం సేవ చేస్తాం, వి విల్ సర్వ్ హిమ్ అని రెవల్యూషన్ లేకపోతే ప్రకటన గ్రంథం 22:3లో చెప్తుంది. సర్వింగ్ అంటే వి విల్ వర్క్, వి విల్ వర్షిప్, వి విల్ సర్వ్ అన్నప్పుడు వాడిన పదము అవద అన్న పదము. అదే పదం మనకు ఆదికాండం 2వ అధ్యాయం 15వ వచనంలో కూడా మనకు కనిపిస్తుంది, రైట్? సో దాని ఒక ప్రాంతముగా, ఒక ప్లేస్ గా యోహాను 14:2-3, ప్రకటన 21:22లో కూడా మనకు కనిపిస్తుంది. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఏ వాక్యూమ్, బట్ ఇట్ ఈస్ ఏ ప్లేస్, ఇట్ ఈస్ ఏ రెగ్యులర్ ప్లేస్. మన డైలీ లైఫ్ ఎలా ఉంటుంది? మన డైలీ లైఫ్ ఎలా ఉంటుంది అని అంటే ఒకసారి ఇది మాత్రం తప్పకుండా చదవాలి. మత్తయి సువార్త 11:28 తీస్తారా? మత్తయి 11:28. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తును. సో ద ప్రామిస్, దేవుడు యేసు ప్రభు ఇచ్చేటటువంటి ప్రామిస్ ఏమిటి అని అంటే రెస్ట్ అన్నటువంటి ప్రామిస్. అదే మనము ఇక్కడ ఈ రెండిట్లో కూడా దేవుడు మనకి ఇస్తున్నటువంటి రెస్ట్, దేవుడు తీసుకుంటున్నటువంటి రెస్ట్ అంటే పని చేసి ఆపినటువంటి రెస్ట్ కూడా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఈ రెవల్యూషన్ 14:13 చదవండి.
ప్రకటన 14:13. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృత్యునందు మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. వారి క్రియలు ప్రయాసములు మాని విశ్రాంతి పొందుతాయి. ఎక్కడ ప్రయాసపడ్డాం? ఇక్కడ భూమి మీద ప్రయాసపడ్డాం, అక్కడ మనం విశ్రాంతి పొందుతాం. ఆ విశ్రాంతి ఎంతవరకు? ఆ విశ్రాంతి తీర్పు తీర్చబడేంత వరకు. ఆ తర్వాత ఆ విశ్రాంతి కంటిన్యూ అవుతుంది. ఏంటి ఆ విశ్రాంతి అనంటే, మనకు పని చేస్తూ టాయిల్ చెమట పట్టి అలిసిపోయి ఏదో దాన్ని ఏమంటారు, తినాలి కాబట్టి పని చేయాలి అన్నటువంటి దృక్పథంలో మనకు కావలసినటువంటి విశ్రాంతి కాదు. ఈ దేవుని యొక్క సన్నిధిలో ఆయనను సర్వ్ చేయాలి, ఆయనను ఆనందించాలి, ఆయనతో మమేకమై ఉండాలి అన్నటువంటి ఆయన ఫెలోషిప్ ఏదైతే ఉందో ఆ పనిని మనం విత్ ప్లెజర్ చేస్తాం. we will be happy in serving God. మనం చాలా సంతోషపడతాం ఆయనతో కలిసి ఉండటాన్ని, ఆయనతో జీవించేటటువంటి ఆ మధుర క్షణాలను, లేకపోతే ఆయనను సేవించుకునేటటువంటి ఆ మధుర క్షణాలను మనము సర్వ సమృద్ధితో దాన్ని మనం పోల్చుకోవచ్చు. ఒకసారి ప్రకటన 22:3 చదువుతావా? 22:3. ఇక మీదట శాపగ్రస్తమైనదేదియు దానిలో ఉండదు, దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. శాపగ్రస్తమైనది ఏది ఉండదు. ఆ శాపగ్రస్తమైన దాంట్లో మనకు ఏదైనా తోటలో పడిపోయినప్పుడు వచ్చినటువంటి శాపములో భాగం ఏమిటి? మనము కష్టపడి దున్నితే తప్ప, అంటే ఇంతకుముందు పనిలో కష్టం లేదు, ఇప్పుడు పనిలో కష్టం వచ్చింది. పని శాపగ్రస్తమైంది కాదు, కానీ పని కష్టము శాపగ్రస్తమైంది. పనిలో కష్టపడినా గానీ ముళ్ళ పొదలు రావటం, మనకు రావాల్సిన ఫలితం రాకపోవటం అనేటటువంటి శాపము. ఆ శాపము నుంచి భూమి మరియు పరలోకము అంటే సకల సృష్టి విడిపింపబడుతుంది. ఆయన సన్నిధిలో మనం ఉన్నప్పుడు we will be enjoying the work of preserving. We will be enjoying the work of service. We will be enjoying the work of serving God. దేవుణ్ణి సేవించుకోవటం అనేటువంటి పనిని కష్టముతో కూడింది కాకుండా ఇష్టముతో కూడిందిగా మనం చేస్తాం. 2 కొరింథీ 9:8 చూసినట్లయితే, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. ఇది ఇక్కడ జరుగుతుంది, అక్కడ జరుగుతుంది. సర్వ సమృద్ధి కోసం కావలసినటువంటి మంచి కార్యాలు విస్తరింప చేయటానికి ఆ మంచి అయినటువంటి నూతన యెరూషలేములో మనకు అవకాశం ఉంటుంది. రైట్? సో ఇది మన డైలీ లైఫ్. అక్కడ ఇంకా నేను పెట్టినటువంటి వచనాలు మీకు పంపుతాను కాబట్టి అది మీరు చూడండి. రిలేషన్షిప్స్, లాస్ట్ టైం మనకు జీవన్ కూడా అడిగాడు. రిలేషన్షిప్స్, దేవుణ్ణి మనం we will be desiring God. దేవునితో మనకు రిలేషన్షిప్ లో ఉంటాం. అలాగే మనకు ఇరుగు పొరుగు వారితో కూడా రిలేషన్ లో ఉంటాం. ఇరుగు పొరుగు వారు అని అంటే ఎవరు? మన సొంత ప్రజలు, మన పొరుగు వారు. మన్నరాజు వస్తాడు, పంపరాజు వస్తాడు, జీవన్ ఉంటాడు, రతన్ ఉంటాడు కానీ కరోనా ఉండదు. See that what kind of relationships it is. I mean, beautiful relationships అక్కడ ఉంటాయి. We will be knowing each other, we will be talking to each other. మనం ఒకరికొకరు మర్యాదలు సపర్యలు చేసుకుంటాం. అన్ని వనరులు మనకు అందరికీ అందుబాటులో ఉంటాయి. పేదరికం ఉండదు. we will be blessed in that area. కరెక్ట్? మొదటి తెస్సలోనికి 2:19-20 వరకు చదవండి. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ రెండరింగ్ of how the relationships will flourish in new heaven and new earth. లేకపోతే నూతన ఆకాశం నూతన భూమిలో దేవుని యొక్క ప్రజలు ఈ సృష్టిని, ఆ సృష్టి క్రమాన్ని, నూతన న్యూ వరల్డ్ ఆర్డర్ అంటే నూతన సృష్టిలో ఉన్నటువంటి క్రమాన్ని మనం ఏ విధంగా విస్తరింప చేస్తాం. ఆ క్రమంలో ఫైట్స్ ఉండవు, ఆ క్రమంలో అసూయ మత్సరం ఉండదు, ఆ క్రమంలో ప్రేమ ఉంటుంది, ఆ క్రమంలో ఒకరినొకరం ఆదరించుకోవటం ఉంటుంది, ఒకరినొకరం ఎంకరేజ్ చేసుకోవటం ఉంటుంది, ఒకరితో ఒకరం దాన్ని ఏమంటారు సృజనాత్మకతతో మాట్లాడుకోవటం ఉంటుంది. రైట్? సో అయితే ఆ రిలేషన్షిప్స్ లో నేను ఇంతవరకు చదివిన నాకున్న అవగాహనలో సెక్షువాలిటీ అండ్ మ్యారేజ్ అన్నది కనబడట్లేదు. దానికి నాకు అర్థమైనటువంటి
నేను అర్థం చేసుకోగలిగింది ఏమిటి అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:31 నుంచి 32 వరకు చూస్తే భార్యాభర్తల నడుమున్నటువంటి సంబంధాన్ని ఈ లోకంలో దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్ముడుగా ఉన్నటువంటి ఏకదేవుని యొక్క పోలికలో ఆదికాండం 2వ అధ్యాయంలో చెప్పినట్లుగా పురుషుడు తనకు తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొను అన్నప్పుడు వారిద్దరూ ఏక శరీరమై ఉంటారు అని ఒక ఇమేజ్ గా ఏదైతే ఉంచాడో దాన్ని పరిపక్వతలోనికి లేదా సంపూర్ణతలోనికి సంఘముతో యేసు ప్రభువుకు జరిగే వివాహాన్ని పోల్చి పౌలు చెబుతున్నట్లుగా మనకు కనిపిస్తుంది. అక్కడ నాకు ఒక చిన్న క్లూ నాకు ఏం దొరుకుతుంది అని అంటే ద ప్లెజర్ దట్ వీ హ్యావ్ ఇన్ మ్యారేజ్, మనకు దాన్ని ఏమంటారు, ఆ సంతోషము లేకపోతే ఒకరినొకరు ఆనుకొని జీవించేటటువంటి మృత్యువు వరకు ఎడబాయనటువంటి సంబంధం ఏదైతే ఉందో ఆ సంబంధం చెడ్డదని కాదు, మంచిది, చాలా మంచిది, పరిశుద్ధమైనటువంటి ఆ సంబంధం ఏదైతే ఉందో దానికంటే కూడా మరింత బెటర్, మరింత గాడ్లీ, మరింత దైవపరమైనటువంటి సంతోషాన్ని, దైవపరమైనటువంటి లేదా నూతన ఆకాశము నూతన భూమికి సంబంధించినటువంటి సంబంధంలోనికి ప్రభువుతోనే మనము ఈ వివాహ సంబంధంలోనికి వెళతాం. కాబట్టి అక్కడ నా ఉద్దేశంలో ఇంతవరకు ప్రభు చాలా స్పష్టంగా చెప్పేశాడు లూకా సువార్తలో, అక్కడ పెండ్లికి ఇవ్వబడరు, పెండ్లి చేసుకోరు, అక్కడ లైంగికత ఉండదు. మన నూతన శరీరాలకు లైంగికత ఉన్నట్లుగా జెండర్ ఉన్నట్లుగా బైబిల్లో నాకు ఎక్కడ ఇంతవరకు కనబడలేదు. ఒకవేళ కనిపిస్తే ఐ విల్ కమ్ బ్యాక్ అండ్ ఐ విల్ గివ్ దట్ ఎక్స్ప్లెనేషన్ ఆల్సో. ప్రస్తుతానికైతే నాకు కనబడలేదు. సో ఇప్పటి వరకు నేను అర్థం చేసుకున్నంతలో హెవెన్ ఈజ్ నాట్ జస్ట్ ఫర్ సోల్స్, అది కేవలం ఆత్మలకు కాదు. హెవెన్ ఈజ్ ఫర్ రిజరక్టెడ్ బాడీస్, పునరుత్థానం చెందినటువంటి శరీరాలకు సంబంధించినది. హెవెన్ ఈజ్ నాట్ జస్ట్ ఎ వాక్యూమ్, అదేదో నాన్ స్పేసియల్ వాక్యూమ్ కాదు. హెవెన్ ఈజ్ ద రెన్యూడ్ ఎర్త్ అండ్ హెవెన్ కమింగ్ డౌన్ అండ్ డ్వెలింగ్ టుగెదర్. నూతనాకాశము నూతన భూమి కలిసి కలిసి వర్ధిల్లేటటువంటి ప్రదేశము. Heaven is a place where God dwells and his goodness dwells. పరలోకము అనంటే లేకపోతే దేవుని రాజ్యము అనంటే, పరలోక రాజ్యము అనంటే దేవుడు తన మంచితనముతో కూడినటువంటి తన రాజ్యమును విస్తరింపచేస్తూ ప్రజలందరూ లేదా ఎవరైతే ఆయన స్వరూపములో ఎదిగిన వారు ఉంటారో, ఆయన స్వరూపంలోనికి మార్చబడిన వారు, మహిమను తిరిగి పొందిన వారు ఉంటారో వారు సమృద్ధి కలిగినటువంటి జీవనంలోనికి కాలు పెట్టడం, ఆ సమృద్ధి కలిగినటువంటి జీవనంలో ఈ సృష్టి యావత్తును ఏలటం, ఈ సృష్టి యావత్తును యేసు క్రీస్తును పోలి పరిపాలించటం, ఆ పరిపాలనలో మనం బ్రతకటం. అండ్ దాట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సీ అండ్ దాట్ ఈస్ వాట్ ఐ వాంట్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ ఎంజాయ్ గాడ్స్ ప్రెసెన్స్, దేవుని యొక్క ప్రెసెన్స్ ను ఎంజాయ్ చేయడం. సో దిస్ ఇస్ వాట్ ఐ కుడ్ అండర్స్టాండ్ సో ఫార్. నేను ఇది వెంటనే మీకు ఈ పీపీటీ పంపుతాను. పంపిన తర్వాత ఇఫ్ దేర్ ఆర్ క్వశ్చన్స్ ఐ విల్ టేక్ దోస్ క్వశ్చన్స్ నెక్స్ట్ వెన్స్డే. మీరు నాకు ముందే వాట్సాప్ చేస్తే కూడా నేను ముందే ప్రిపేర్ అయ్యి వస్తాను. ఓవర్ టు ప్రవీణ్. యా, థ్యాంక్ యూ సో మచ్ అన్న. మనకి ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే మనము అన్న చెప్పినట్టుగా నెక్స్ట్ వీక్ వాట్సాప్ లో పోస్ట్ చేద్దాం, లేకపోతే ఈ చాటింగ్ లో ఇక్కడ జూమ్ లో కూడా చాట్ ఆప్షన్ ఉంది కాబట్టి అక్కడ పోస్ట్ చేద్దాం. సో మన మధ్యలో జగన్మోహన్ అన్న అంటే మనకి ప్రార్థన చేస్తారు. మనము ఈ బైబిల్ స్టడీ ముగించుకుందాం.